మల్కాజ్గిరి ఎస్ఐఆర్ మీటింగ్ లో కేటీఆర్ గారు కార్యకర్తలకు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ కొందరు నాయకులు బెదిరిస్తుర్రు. వాళ్ళ తాటక్కు చెప్పులకు భయపడద్దు, మీరు భయపడద్దు, మేము అండగా ఉంటాం, ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మేము అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండాలి, పార్టీ కోసం కొట్లాడాలి. 2023లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించారు, మీకు అండగా ఉంటామని చెప్పి ధైర్యం చెప్పిన సందర్భంలో మైనంపల్లి హనుమంతరావు గతంలో సమైక్యవాది, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ వాదులను చాలా చితకబాదిన చరిత్ర కూడా మైనంపల్లి హనుమంతరావుకు ఉంది. మైనంపల్లి హనుమంతరావు కేటీఆర్ గారు ఉద్యమకారులకు ఏం చేసిండు అని, ఉద్యమంలో లేడు అని అవాకులు చెవాకులు గాంధీ భవన్లో పేలుతున్నాడు. మేము దీన్ని తీవ్ర విద్యార్థి విభాగం పక్షాన, ఉస్మానియా విద్యార్థుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఉద్యమకారులకు కానీ తెలంగాణ చరిత్రలో తెలంగాణ వాదులుగా తెలంగాణ పార్టీ కోసం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, కానీ ఈరోజు కొందరు సమైక్యవాదులు, ఇదే మీ ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుల పైన రైఫిల్ పట్టుకున్న తిరిగిన రైఫిల్ రెడ్డి, నువ్వు మెదక్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారులను కొట్టి తెలంగాణ ద్రోహిగా ఉన్నావు. కానీ ఈరోజు ఉద్యమకారుడు అయినటువంటి కేటీఆర్ గారి పైన అవాకులు చెవాకులు వెళ్తున్నావు. మైనంపల్లి ఖబర్దార్ అని చెప్పి విద్యార్థి విభాగం పక్షాన్ని హెచ్చరిస్తున్నావు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ గురించి ఉద్యమకారులకు ఏం చేసిరని మాట్లాడతారు మీరు సమైక్యవాదులు. ఆ రోజు నువ్వు సమైక్యవాదులతోని తొత్తుగా ఉన్నటువంటి నువ్వు, సమైక్యవాదులు టికెట్ ఇవ్వకపోతే ఒకటే రోజు 3 పార్టీలు మారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వస్తే ఎంపీ టికెట్ ఇప్పించినటువంటి కేటీఆర్ గారి పైన నువ్వు అవాకులు చెవాకులు పేలడం ఏంటి? ఎంపీగా ఓడిపోతుంటే గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా ఇచ్చినటువంటి కేటీఆర్ గారిని నువ్వు విమర్శించడం ఏంటి? అదేవిధంగా కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్సీగా ఇచ్చినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అదేవిధంగా ఎమ్మెల్సీ తర్వాత కూడా మల్కాజ్గిరి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నిన్ను గెలిపిస్తే ఈరోజు కేటీఆర్ గారి పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కేటీఆర్ గారు నాకు అండగా నిలబడ్డాడు అని చెప్పి నువ్వే చెప్పావు కదా. ఆ రోజు నువ్వు కాళ్ళ పైన పడ్డ ఇదే ఫోటో, కాళ్ళ పైన పడ్డ ఫోటో, కేటీఆర్ గారు కాలు ముక్తున్నప్పటి ఫోటో. ఈ రోజు ఆత్మవిమర్శన చేసుకోవాలి మైనంపల్లి గారు కేటీఆర్ గారిని అనే ముందు. నువ్వు 34, నువ్వేమో ఫేక్ స్టార్, నీ కొడుకేమో రీల్ స్టార్. రీళ్లు తీసుకుంటూ తిరగడం నీ కొడుకు అలవాటు, నువ్వు ఫేక్ మాటలు మాట్లాడుకుంటా నీకు అలవాటు. అదే విధంగా మేము ఈ రోజు విద్యార్థి విభాగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం, బీఆర్ఎస్ పార్టీ నుండి నువ్వు మెదక్లో నువ్వు ఎమ్మెల్యే కాదు, నీ కొడుకు ఎమ్మెల్యే. ఈ ఎమ్మెల్యే కొడుకు, మీకు ఎమ్మెల్యే కొడుకు తిరుగుతాడా, నువ్వు తిరుగుతాడా? మెదక్లో తిరగాల్సింది నువ్వు అదే హీరో అని చెప్పుకుంటున్నావు కదా. మా కేటీఆర్ గారు హీరో. ఇంతమంది బీసీలకు, ఎస్టీలకు, విద్యార్థి నాయకులకు అండగా ఉంటున్నటువంటి రియల్ హీరో మా కేటీఆర్ గారు. రియల్ హీరో అంటే మా కేటీఆర్ గారు, రియల్ హీరో అంటే మా కేసీఆర్ గారు, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ కేటీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.